సో జేఈ వాటి క్లియర్ చేస్తానికి మీరు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో మంచిగా ఉండి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి అది సరిపోదండి. చిన్నప్పటి నుంచి స్కూల్లో అన్నింటిలో టాప్ చేసుకుంటూ వచ్చి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో టాప్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి సెకండ్ అటెంప్ట్లో అసలు మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు అంటే ఇట్ వాస్ వెరీ డిజాస్టరింగ్. ఎందుకు 5 years పట్టింది అండ్ అండ్ అలా అని కానీ ఐ వాజ్ జేఈలో ఐ వాజ్ ఆల్ ఇండియా 29, ఏట్రిప్లో ఐ వాజ్ ఆల్ ఇండియా 13. సో త్రూ అవుట్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ద టాపర్ ఇన్ మై స్కూల్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. నా పేరు వరుణ్ రెడ్డి. నాకు లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ 2018 ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది. సో టుడే ఈ వీడియోలో ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఈ యూపీఎస్సీ జర్నీలో. నాకు ఇట్ టుక్ మీ 5 attempts ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తానికి అండ్ ఎందుకు 5 years పట్టింది అండ్ అండ్ అలా అని కానీ ఐ వాజ్ జేఈలో ఐ వాజ్ ఆల్ ఇండియా 29, ఏట్రిప్లో ఐ వాజ్ ఆల్ ఇండియా 13. సో త్రూ అవుట్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ద టాపర్ ఇన్ మై స్కూల్ కానీ కాలేజ్ కానీ. స్టిల్ ఇట్ టుక్ మీ 5 years. ఎందుకు? ఈజ్ ఇట్ బికాస్ ఈ ఎగ్జామ్కి ఎక్స్ట్రీమ్లీ మీరు టాపర్ అవ్వాలా, ఇంటెలిజెంట్ ఉండాలా, అప్పుడే ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతారా? లేదా కొంతమంది ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు, సార్ మీది ఇది ఐఏఎస్ క్లియర్ అవటము చిన్నప్పటి నుంచి డ్రీమ్, అది మీరు ఐఏఎస్ అవ్వటము. నాకు థర్డ్ అటెంప్ట్లో, ఫోర్త్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చిండే, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యారు? మీరు ఐఏఎస్ క్లియర్ అవ్వాలి అంటే మీకు సోల్ అండ్ సోల్ అదే ఐఏఎస్ ఒక్కటే డ్రీమ్ ఉండి డైలీ 19 hours చదవాలా? లేకపోతే ఐఏఎస్ ఒక్కటే మీకు సింగిల్ ఫోకస్ గోల్ ఉండాలా? లేకపోతే యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్ ఆల్టర్నేటివ్స్, లైఫ్లో ఏమైనా ఆల్టర్నేటివ్స్ థింక్ చేయకూడదా? అండ్ మోరల్లెస్ అండి, ఈ యూపీఎస్సీ జర్నీ అనేది ఇట్ హాస్ బికమ్ నా ఓన్ లైఫ్ జర్నీ. లైక్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయింది. లైక్ చిన్నప్పటి నుంచి నా అప్బ్రింగింగ్ కానీ, నా చైల్డ్హుడ్ కానీ, నేను కూడా మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ. దే ఆర్ యూజువలీ ప్రొడక్ట్స్ ఆఫ్ చైతన్య, నారాయణ, అట్లనే ఉంటుంది కదా. సో ఐ వాజ్ ఆల్సో మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ కూడా అట్లనే ఉండే, సిమిలర్ బ్యాక్గ్రౌండ్. సో ఐమ్ హోపింగ్ దట్ దిస్ యూపీసీ హాస్ బీన్ మోర్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆ జర్నీ వల్ల నాకు ఏమేమి ఫ్లాస్ కనిపించాయి ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ, దానివల్ల నాకు ఎట్లా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇంపాక్ట్ అయింది. సో దిస్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ మీకు దిస్ విల్ బీ గుడ్ వాల్యుయేషన్ ఫర్ యూ. సో బ్రీఫ్లీ ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఇంట్రో అబౌట్ నా గురించి. సో కరెంట్లీ నేను ఖమ్మంలో పోస్ట్ అయ్యాను. ఖమ్మంలో ఐఎమ్ డూయింగ్ యాజ్ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ అంటారు. సో ఇట్స్ బీన్ 1 month అండి నేను ఖమ్మంలో జాయిన్ అయ్యి. ప్రయర్ టు దిస్, దీని ముందు నేను 9 months ఎల్బిఎస్ అనే ముసోరి అకాడమీలో ట్రైనింగ్ అయిపోయిందని. అది అయిపోయిన తర్వాత ఇక్కడ 1 year డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కోసం ఖమ్మంకి వచ్చాను నేను ఇక్కడికి. అండ్ మా నేటివ్ ప్లేస్ మిర్యాలగూడ. సో ఫాదర్ ఈస్ డాక్టర్, దేర్ ఆప్థమాలజిస్ట్ అక్కడ. మదర్ ఈస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఏమీ లేదండి. చిన్నప్పటి నుంచి వాజ్ నాట్ మోటివేటెడ్. నేను చిన్నప్పటి నుంచి నేను సివిల్స్ రాయాలి అట్లా ఏమీ లేదు. లైక్ అందరిలాగానే చిన్నప్పుడు నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేద్దాము, ఆ తర్వాత లెట్స్ సీ వేర్ ఐ వాంట్ టు గో. 7th నుంచి గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ అని గుడివాడలో బోర్డింగ్లో జాయిన్ అయ్యాను. సో దేర్ ఇట్ వాస్ మోర్ ఫోకస్ టువర్డ్స్ జేఈ రోజు ఐఐటి జేఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని. సో ఆ టైంలో దట్ వాజ్ ద ఫోకస్. లైక్ ఆ మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఐ షుడ్ గెట్ ఇన్ టు మంచి ఐఐటీస్ అండ్ ఆల్. సో జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఐ గాట్ 29th అండ్ దెన్ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఐ జాయిన్డ్. సో సివిల్ సర్వీస్ అనేది అప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు నెక్స్ట్ సివిల్ సర్వీస్ రాయాలి, లేదా నైదర్ ఐ వాజ్ సో మచ్ ఇన్ టు బుక్ రీడింగ్ కానీ, న్యూస్ పేపర్స్ చదవటము రెగ్యులర్లీ, అదేమీ లేదు అప్పటి వరకు. మోస్ట్లీ ఫోకస్ వాజ్ ఆన్ జేఈ క్లియర్ చేయాలి అని. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత దట్స్ వెన్ ఫస్ట్ టైం మా పేరెంట్స్ కూడా స్టార్ట్ చేయటము, లైక్ యూ షుడ్ కన్సిడర్ సివిల్స్ రాయటము, ఆలోచించు ఒకసారి, ఇట్స్ అ వెరీ నైస్ ప్రొఫెషన్. మదర్ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉండటం వల్ల షీ కీప్ షేరింగ్ తన ఎక్స్పోజర్ టు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే తన డిపార్ట్మెంట్లో ఉన్న మంచి అగ్రికల్చర్ కమిషనర్స్ ఉంటే తను కూడా షేర్ చేస్తూ ఉండేవారు. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ సివిల్ సర్వీస్ కానీ, అట్లా ఇంట్రెస్ట్ డెవలప్ అవటము. సో నేను థర్డ్ ఇయర్ నాది కంప్యూటర్ సైన్స్లో 2 internships చేస్తుండే. సో థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఐ డిడ్ ఇన్ బిఎంసీ సాఫ్ట్వేర్ పూణేలో ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఆ ఇంటర్న్షిప్ తర్వాత సో బై దెన్ ఐ వాస్ రీడింగ్ అబౌట్ సివిల్ సర్వీస్ అంటే ఏంటి అని. మోరల్లెస్ ఐ డిసైడెడ్ 4th year ఇంజనీరింగ్ 4th yearలో నేను డిసైడ్ చేసుకున్నాను ఐ విల్ గో అండ్ రైట్ ఫర్ అపీ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని. సో వెన్ ఐ వెంట్ టు, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లైక్ ఈ యూపీఎస్సీ జర్నీ అనేది. సో వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ ఫర్ ద ఫస్ట్ టైం, సో ఐ వెంట్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ప్రాబ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ షుడ్ సే. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే బికాస్ ఐ టాప్ జేఈ, ఐ టాప్ A3, AEEE. ఇంతవరకు లైఫ్లో ఐ నెవర్ సా ఎనీ ఫెయిల్యూర్స్.
Okay, so I was with so much of confidence that ఈ ఎగ్జామ్ కూడా ఐ క్లియర్ ఆఫ్ వెరీ ఈజీలీ. సో ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది అని. బికాస్ ఆఫ్ దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ డెంట్ ట్రై టు అండర్స్టాండ్ మచ్ అబౌట్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, అసలు ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తానికి ఏమేమి స్కిల్స్ కావాలి. సో జేఈ వాటి క్లియర్ చేస్తానికి మీరు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో మంచిగా ఉండి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి అది సరిపోదండి. యూపీఎస్సీ ఈజ్ మోర్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్ ఇట్ టెస్ట్ యువర్ పర్సనాలిటీ. ఎంతైతే మీ అనలిటికల్ స్కిల్స్ అవి ఉండాలో ఇట్స్ మోర్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ మీ పర్సనాలిటీ. మీరు ఎంత రౌండెడ్ పర్సనాలిటీగా ఉన్నారు, వెదర్ యువర్ కామ్, కంపోజ్, మీరు పర్సిస్టెంట్గా లాంగ్ టైమ్ ఎఫర్ట్స్ పెట్టగలరా, మీ చుట్టూ జరిగే ఏవైతే ఇన్సిడెంట్స్ అవుతున్నాయో దాన్ని మీరు నీట్గా అనలైజ్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలరా. ఓకేనా. సో ఇట్స్ మోర్ టెస్ట్ యువర్ పర్సనాలిటీ యూపీఎస్సీలో. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి మీరు ఏదో స్టేట్ టాపరో లేకపోతే ఆల్ ఇండియా టాపరో మంచి మంచి కాలేజ్ నుంచి రావాల్సిన అవసరం లేదు. యూల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వెరీ నార్మల్ ఎడ్యుకేషన్ ఉండి అట్లా ఉండి 10th, 12th 50%, 60% వస్తుంటాయి మార్క్స్, బట్ స్టిల్ దే విల్ బికమ్ టాపర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అనేది వెల్ రౌండెడ్ ఉంటుంది. వెల్ రౌండెడ్ పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మీరు చిన్నప్పటి నుంచి యూ ఎంకరేజ్ యువర్ పిల్లలు కానీ మీరు ఆస్పిరెంట్స్లో మంచి మంచి హాబీస్, స్పోర్ట్స్ ఆడటము, స్పోర్ట్స్లో యూ టేక్ లీడర్షిప్ రోల్స్ కానీ, ఆర్ట్స్ కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, సో వెల్ డైవర్స్ హాబీస్ ఉంటే మీ పర్సనాలిటీ కూడా వెల్ రౌండెడ్ మంచిగా షేప్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐవ్ లెర్న్డ్ వెరీ లేట్ ఇన్ మై కెరియర్, దట్ మీకు మంచి పర్సనాలిటీ ఉండటము, మంచి హాబీస్ ఉండటము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ very recently, like 2 years back, I started learning tennis. Okay, now last year when this year when during my training at LBSNA I started picking up guitar. So I'm also inculcating నాకు కూడా చిన్నప్పటి నుంచి being brought up in residential school, హాస్టల్స్లో ఉండి లేదా చైతన్య, నారాయణ అట్లనే చదివించి I was not so much exposed to sports కానీ లేకపోతే వేరే హాబీస్కి. I'm developing now ఇప్పుడు late into my life. Okay, na, so it's something which you should also pursue. Okay, and then so when I went to Delhi, I చెప్పినట్టు I was extremely overconfident, లేదు నేను క్లియర్ చేసేస్తాను ఫస్ట్ అటెంప్ట్లోనే అని. ఓకేనా. సో ఫస్ట్ అటెంప్ట్లో ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ వెళ్ళాను. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో ఐ వాస్ హ్యాపీ. ఓకే, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాము, నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకొంచెం కష్టపడితే ఫైనల్గా క్లియర్ అయిపోతాము అని. సో నెక్స్ట్ అటెంప్ట్ ఐ వర్క్డ్ హార్డర్. నేను సో జాగ్రఫీలో కానీ జనరల్ స్టడీస్లో కానీ ఏవైతే నా వీక్ ఏరియాస్ ఉన్నాయో ఐ ట్రై టు వర్క్ ఆన్ దెమ్ మోర్. బట్ టు మై సర్ప్రైజ్ సెకండ్ అటెంప్ట్ నాకు మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు. I couldn't clear mains. So it was very devastating and like I was coming from like చిన్నప్పటి నుంచి స్కూల్లో అన్నిట్లో టాప్ చేసుకుంటూ వచ్చి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో కూడా టాప్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి సెకండ్ అటెంప్ట్లో అసలు మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు అంటే ఇట్ వాస్ వెరీ డివాస్టేటింగ్. లైక్ పర్సనలీ ఐ కుడెంట్ టేక్ ఇట్. I went to such a level that ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత I was in Hyderabad. అప్పుడు immediately went home. లైక్ అమ్మ నాన్నకి, అమ్మ ఐ విల్ నాట్ రైట్ దిస్ ఎగ్జామ్, నేను మా రాయని ఇంకా నేను యూఎస్కి వెళ్ళిపోతాను, ఐ విల్ డూ సమ్ ఎంఎస్ ఆర్ సంథింగ్, కంప్యూటర్ సైన్స్లో వెళ్ళి ఐ విల్ డూ దట్, మేబీ ఐఎమ్ మోర్ సూటెడ్ టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్ కానీ రీసెర్చ్ అట్ సైడ్. యూపీఎస్సీ టెస్ట్ మోర్ ఆఫ్ మీ ప్రజెంటేషన్ కానీ ఎంత బాగా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలరు, ఆన్సర్స్ అవి నా స్కిల్స్ ఉన్నాయో లేవో అని. బికాస్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ మోర్ యూస్ టు మ్యాథ్స్, ఫిజిక్స్ చేయటము, కెమిస్ట్రీ చేయటము, ఎస్ఏ రైటింగ్ కానీ, మీది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే డిబేటింగ్ చేయటము లేదా ఆర్గ్యుమెంట్స్ని మీరు ప్రజెంట్ చేయగలము, అవన్నీ వాజ్ నెగ్లెక్టెడ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే దీ స్కిల్స్ ఆర్ వెరీ నెగ్లెక్టెడ్. బికాస్ చిన్నప్పటి నుంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మీరు లైఫ్ సెట్ అయిపోతుంది, అట్లానే ప్రిపేర్ చేస్తారు పిల్లల్ని. సో దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నెగ్లెక్టెడ్. సో ఈవెన్ ఐ వాజ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఇవన్నీ నేను స్కిల్స్ మళ్ళీ నేర్చుకోవాలి. సో మై ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, అనాలిసిస్ చేయటము, అనలిటికల్ స్కిల్స్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు లెర్న్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్, ప్రజెంట్ చేయటము, ఆన్సర్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, డిబేటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్కిల్ ఐ హ్యావ్ టు లెర్న్. సో చేయగలనా లేదా. సో బట్ అప్పుడే డాడీతో పాటు, సో డాడీ ఆల్సో హ్యాస్ ఫార్మ్స్, సో పొలం కూడా చేస్తారు. సో డాడీతో పాటు పొలంకి వెళ్ళినప్పుడు దెన్ అక్కడ రైతులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండే అనమాట. సెకండ్ అటెంప్ట్లో ఇది మెయిన్స్ కూడా అవ్వలేదు. సో అప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం నాకు అనిపించింది లేదు, లైక్ దట్ జస్ట్ వెరీ స్ట్రాంగ్ మోటివేషన్ అండి అప్పుడుకి. ఫార్మర్స్తో వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు కానీ, వాళ్ళకి గవర్నమెంట్తో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏమేమి సపోర్ట్ వస్తుంది వాళ్ళకి, సో అది తెలుసుకున్నప్పుడు ఫస్ట్ టైం దట్ గేవ్ మీ మచ్ స్ట్రాంగర్ కిక్. లేదు, ఐ విల్ బీ హ్యాపీ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ నాకు డైరెక్ట్ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉంది, నేను రెగ్యులర్లీ ఐఎమ్ ఎంగేజింగ్ విత్ పీపుల్, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని నేను సాల్వ్ చేస్తూ ఉంటే. సో ఇఫ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ విచ్ Indian Administrative Service IAS offers, I'll be more happy.
Okay, and even Indian Police Service also offers you that public interface. I'll be more happy in those kind of service కానీ ఆ కెరియర్లో కానీ. సో దట్ గేవ్ మీ స్ట్రాంగ్ రెజల్యూషన్ దట్ నేను మెయిన్స్ ఈసారి ఎగ్జిట్ అయినా కూడా ఐ విల్ గో బ్యాక్ టు ఢిల్లీ అండ్ ఐ ప్రిపేర్ అగైన్, ఐ రైట్ అగైన్. ఎనీ అటెంప్ట్స్ అయినా కూడా ఐ వాంట్ టు రైట్ దిస్ బికాస్ దిస్ ఈస్ వన్ సర్వీస్ ఐ విల్ బీ హ్యాపీ ఇన్, దిస్ ఈస్ వన్ profession I'll be happy in. So I went to Delhi. I have picked mathematics as option. First time ఇప్పుడు geography తీసుకోవడానికి రీజన్ ఏమి అంటే అప్పుడే ప్యాటర్న్ చేంజ్ అయింది. 2014 ఎగ్జామ్ వల్ల ప్యాటర్న్ చేంజ్ అయింది. 13 ఎగ్జామ్లో ఫస్ట్ టైం ప్యాటర్న్ చేంజ్ అయింది యూపీఎస్సీది. 2 ఆప్షన్ నుంచి 1 ఆప్షన్ చేస్తుండే. జిఎస్ పేపర్స్ వర్ మేడ్ 4. సో జిఎస్ వర్క్ లోడ్ పెరిగింది కదా, ఇప్పుడు ఆప్షనల్ కూడా లెంతీ ఆప్షనల్ లైక్ మ్యాథమెటిక్స్ ఓవర్లాపింగ్ విత్ జిఎస్ లేకుండా తీసుకుంటే మైట్ బి డిఫికల్ట్ టు డూ రివిజన్ కానీ రీడింగ్ కానీ అన్నెసరీ వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని లాట్ ఆఫ్ సీనియర్స్ దెన్ సజెస్టెడ్ జాగ్రఫీ. సో అకార్డింగ్లీ ఐ టేకెన్ జాగ్రఫీ. బట్ జాగ్రఫీ వాజ్ నాట్ నా స్ట్రెంత్ కాదు. మై స్ట్రెంత్ లైస్ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ, అది నా స్ట్రెంత్. ఐ షుడ్ హ్యావ్ ప్లేడ్ ఆన్ మై స్ట్రెంత్. కాకపోతే నేను అది చేసిన మిస్టేక్ ఏమైనా జాగ్రఫీ తీసుకొని ఐ ట్రై టు కంపీట్ విత్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ జాగ్రఫీ. ఫస్ట్ అటెంప్ట్లో బాగానే వచ్చిందండి, బట్ సెకండ్ అటెంప్ట్లో బికాస్ ఆఫ్ జాగ్రఫీ ఐ కుడెంట్ క్లియర్ మెయిన్స్. సో దట్ వాజ్ వెన్ ఐ డిసైడెడ్ లేదు, మ్యాథ్స్ ఈజ్ మై స్ట్రెంత్. Okay, so if similar effort, so I'll get more marks in mathematics. So it's very important you know మీ strengths ఏంటి, weakness ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నా స్ట్రెంత్ ఇస్ ఐ కెన్ సిట్ ఫర్, నాకు లాంగర్ అవర్స్ కూర్చోగలను, అనాలిసిస్ బాగా చేయగలను, ఇంటర్రిలేటింగ్ బిట్వీన్ టాపిక్స్ బాగా చేయగలను. ఓకే, నా మ్యాథ్స్ ఈజ్ మై స్ట్రెంత్ వేర్ ఐ కెన్ స్కోర్ మోర్. ఎస్ఏ రైటింగ్ ఈజ్ నాట్ మై స్ట్రెంత్, అందులో ఏ ఇయర్లో కూడా నాకు ఎక్కువ మార్క్స్ రాలేదు అందులో. ఓకేనా, సో మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ యూస్ టు కంపెన్సేట్, ఎస్ఏలో కొంచెం తక్కువ రావటము. ఇంటర్వ్యూ ఆల్సో ఐ కెన్ హ్యాండిల్ డీసెంట్లీ. ఓకేనా, సో ఐ కెన్ గెట్ ఎ డీసెంట్ స్కోర్ ఆఫ్ 180 కానీ 175 ఇన్ ఇంటర్వ్యూ. ఐ మే నాట్ గెట్ 200. సో యూ షుడ్ నో వెరీ క్లియర్లీ మీ స్ట్రెంగ్స్ ఏంటి, ఎక్కడ ఎంత స్కోర్ వస్తుంది, ఏ ఏరియాలో ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది తెలిసి ఉండాలి మీకు. సో థర్డ్ అటెంప్ట్లో విత్ మ్యాథమెటిక్స్ ఐ గాట్ 166 ర్యాంక్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది అప్పుడు. నెక్స్ట్ అటెంప్ట్, so I worked on my negatives, like essay writing was weak area, so I worked more on it. Again కొంచెం జనరల్ స్టడీస్లో ఇంప్రూవ్ చేస్తుండే, బట్ స్టిల్ ఫోర్త్ అటెంప్ట్లో ఐ గాట్ 225 ర్యాంక్. దట్ వాజ్ అగైన్ వెరీ వెరీ డిఫికల్ట్ టు టేక్. మీరు ఒకసారి 166 ర్యాంక్ వచ్చింది, యూ ఆర్ వెరీ హోప్ఫుల్. నెక్స్ట్ టైం ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంకా రాసినప్పుడు 166 నుంచి ఇంకా ర్యాంక్ తగ్గితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్. ఎందుకు పోయిందో అర్థం కాదు. ఓకేనా, వేర్ ఈజ్ నెగిటివ్ అర్థం కాదు. సో మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, అయినా కూడా మీకు రిజల్ట్ రాలేదు. సో దిస్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అట్లా అండి, లైక్ వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్సర్టైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ యూ ఆర్ నాట్ ఫుల్లీ షూర్ మీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎట్లా ఉంది ఏంటి అని. ఎవ్రీ ఇయర్ పేపర్ ఈజ్ డిఫరెంట్. సో ఈ అన్సర్టనిటీ అనేది ఎగ్జామ్లో ఉంటుంది. సో అగైన్ ఫిఫ్త్ అటెంప్ట్లో, దిస్ ఇస్ మై లాస్ట్ అటెంప్ట్ బికాస్ నేను 1 year లీవ్ తీసుకొని దిస్ ఇయర్ ఐమ్ జాయినింగ్ ఫర్ మై ట్రైనింగ్, ఐఆర్ఎస్ ట్రైనింగ్లో. సో సిన్స్ దిస్ ఇస్ మై లాస్ట్ అటెంప్ట్, ఫైనల్ ఎగ్జామ్లో రిజల్ట్ ఏమొస్తుంది అనేది ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్. ఇన్స్టెడ్ ఐ వాస్ ఫోకసింగ్ మోర్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ద మిస్టేక్ ఐ కమిటెడ్ ఇన్ ఎర్లియర్ అటెంప్ట్స్. ఎట్లా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ చదువుతున్నాను అనుకున్నాను, లక్ష్మీకాంత్. ఐ రీడ్ పాలిటీ, ఓకే, బట్ లక్ష్మీకాంత్ చదివిన తర్వాత ఐ రీడ్ టు అండర్స్టాండ్ ద బుక్, బట్ ఐ విల్ నాట్ రీడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ అటెంప్ట్లో ఎప్పుడైతే నేను లక్ష్మీకాంత్ చదువుతున్నానో, ఈవెన్ ఎవ్రీ పేజ్ ఐఎమ్ రీడింగ్, ఐ కనెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, నేను ఎలాంటి క్వశ్చన్లో ఈ కంటెంట్ని వాడచ్చు, ఇది ఎక్కడ వాడచ్చు, ఇది ఎక్కడ నేను ఎగ్జాంపుల్గా వాడచ్చు, ఇది ఎట్లా నేను ఒక డయాగ్రామ్ లాగా వాడచ్చు. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ రీడింగ్ విత్ అ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఆఫ్ ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ వస్తే నేను దాన్ని ఎట్లా యూస్ చేయాలి, ఈ డేటాను ఎట్లా యూస్ చేయాలి, ఎంతవరకు నాకు ఈ చదివే కంటెంట్ యూటిలిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ క్వశ్చన్ థింకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్లో ఇది వస్తే ఇది ఎట్లా వాడాలి, ఇది చదివింది ఎట్లా వాడాలి. సో దట్ థింకింగ్ వాస్ మిస్సింగ్ ఇన్ మై ఎర్లియర్ అటెంప్ట్స్లో ఐ వాస్ రీడింగ్, ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే దాని వరకు ఆన్సర్ చేస్తున్నాం. నౌ ఐఎమ్ థింకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే దీన్ని ఇంకెంత బాగా రాయొచ్చు. ఓకే, అండ్ ఫిఫ్త్ అటెంప్ట్లో వన్ మెయిన్ ఫోకస్ ఐ డిడ్ ఇస్, మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయండి. ఈచ్ పేపర్ హ్యాస్ 20 క్వశ్చన్స్. మీరు earlier my focus was 3 hoursలో I have to write 20 questions. Okay, so focus was more on 3 hours to 20 questions ఎట్లా రాయాలి. ఓకే, 1 hourలో 6 questions రాయాలి, నెక్స్ట్ 1 hourలో ఇంకో 7 questions రాయాలి, నెక్స్ట్ ఇంకో 1 hourలో 7 questions, అట్లా డివైడ్ చేసుకున్నాను టైం. నౌ ద ఫిఫ్త్ అటెంప్ట్ మేజర్ డిఫరెన్స్ I made is see one question, every question is important to me. If I have to make it to top 100, every question is important to me. Every question I have to give equal amount of time. Instead of looking at paper from 20 questions I have to write in 3 hours, I'm looking at
one question I have to write in 9 minutes or 11 minutes, depending upon whether it's a 10 mark or 15 marker. On 9 minutes or 7 minutes, how can I write the best answer to that particular question? So instead of seeing the entire paper for 3 hours paper, I'm seeing one question at a time. One question I have to write within that particular time, 7 minutes, and I have to write the best answer for that particular question. So now by breaking down into each single question, I'm able to write all 20 questions of good quality, and I'm able to give equal amount of time to all the questions. So Isari Nagu GS lo one of the highest marks, 450 in the last year is one of the highest marks. It's mainly because of this strategy I've adopted. Looking at each question and try to answer the best to each question. Okay, so that's just the main different change which I made, and my frame of mind was very clear. And Isari I was not expecting that in a result Naku top 100 and I was not anxious. I was just focused on doing my best in the exam and then coming out, and after that I forgot about the exam ఇచ్చాను, ఆ తర్వాత I forgot about the exam. A lot of people ask whether UPSC ఒక్కటే మీ sole minded focus ఉండాలా అని. I would say no. See, you should always have a very balanced life. UPSC should never be the only aspect of your life. UPSC in 5 or 6 years of your life ఉంటుంది UPSC క్లియర్ అవుతుంది లేదా లేదు. షుడ్ ఆల్వేస్ బీ దట్ ఓపెన్ మైండెడ్ టువర్డ్స్ లైఫ్. వాట్ ఎవర్ యూ లర్న్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు నేర్చుకున్నదాన్ని ఎలా మీరు యూస్ చేయగలరు. ఒకవేళ మీ గోల్ అనేది యూపీఎస్సీ అయితే మీరు కంట్రీకి కానీ సొసైటీ కానీ సర్వ్ చేయాలనే గోల్తో వస్తారు యూపీఎస్సీ ఎగ్జామ్కి, ఇఫ్సాన్కి. ఐఏఎస్ అవ్వాలని కానీ ఐపీఎస్ అవ్వాలని కానీ ఐఆర్ఎస్ అవ్వాలని యూ కేమ్ విత్ గోల్ టు సర్వ్. సో దట్ షుడ్ బి యువర్ గోల్. మీరు సర్వ్ చేయాలి అంటే కంట్రీకి, వన్స్ విత్ ద నాలెడ్జ్ యూ గెయిన్ ఈ ప్రిపరేషన్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీకు టు సర్వ్ ద కంట్రీ. మీకు ఎన్జిఓస్ కానీ చాలామంది స్టార్టప్స్ పెడతారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ ఫర్ యూ ఇఫ్ you keep your goal as service to the country, that you have to do some valuation to the country. That should be your goal, not UPSC. So I used to have active hobbies also during preparation. That balanced life meeku undali, and that is something, hobbies anevi you can inculcate at any stage of life. And interview lo kuda if you have a well balanced hobbies gaani personality gaani, that is given lot of weight to in interviews also. Koti people ask is so as I told మీకు అది యూపీఎస్సీ అనేది చైల్డ్హుడ్ నుంచి డ్రీమ్ కాదు. ఇట్స్ సంథింగ్ ఐ డిసైడ్ టు డూ ఇన్ ఆఫ్టర్ సివిల్ సర్వీసెస్, ఆఫ్టర్ ఇంజనీరింగ్. అండ్ హౌ ఐమ్ ఏ హ్యాపీ సివిల్స్ క్లియర్ అయిన తర్వాత I completely feel that whatever effort I did last 5 years, even it took me 5 attempts, I completely feel it's worth it. Completely worth it. Any service, and earlier I was in revenue service or IAS. Meeku the amount of opportunity which being in service gives to serve the society, to serve the people is immense. మీకు ఆ పబ్లిక్ కమిట్మెంట్ ఉండి మీరు సర్వ్ చేయాలి అనుకుని మీకు దిస్ సర్వీస్ గివ్స్ యూ పొజిషన్ ఆఫ్ అథారిటీ. మిమ్మల్ని ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చోబెట్టి మీకు ఇట్ గివ్స్ యూ పవర్ టు హెల్ప్ పీపుల్ ఆర్ టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్. మీకు ఆ కమిట్మెంట్ ఉండి ఆ మైండ్ సెట్ ఉంటే దిస్ ఈజ్ వన్ సర్వీస్ విచ్ యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు 5 years పెట్టండి, 2 years పెట్టండి, 3 years పెట్టండి, ద అవుట్కమ్ ఆఫ్ ఇట్ is immense. అండి I've been doing my district training for 1 month. I'm observing my collector sir కానీ చాలా మంది ఆఫీసర్స్ ఇక్కడ. What you can do, the potential ఈ సర్వీస్లో ఉంది, cannot be matched with any other profession. So that I strongly believe. If you want to serve the society, directly make change in the lives of people, what it offers is incomparable. And Unkoti, what this service or what this preparation has taught me and is kind of like I came to this preparation daily with a lot of overconfidence, arrogance, that I will clear in the first attempt. And it took me 5 years. Literally, it has brought to me my knees. There are a lot of moments, moments where I couldn't understand why I'm not hearing, why it's taking me so much of time. Friends andaru they are abroad, manchi positions so settle ayi unnaru, whereas I'm stuck UPSC lo Rajendra Nagar lo oka room lo kuchoni, always sitting in one room which is size of like 10 feet by 10 feet రూమ్లోనే కూర్చొని రోజంతా అక్కడే కూర్చొని 20 feet by 20 feet అక్కడే కూర్చొని చదువుతాము. దెర్ ఇస్ నో అదర్ వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. there are a lot of moments where I kept regretting whether I took the right decision, UPSC చేయటం కరెక్టా కాదా. బట్ that is phase of life which also taught me a lot. నా లైఫ్లో బెస్ట్ నేను నేర్చుకున్న లెసన్స్ ఏవి అంటే డ్యూరింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే. దిస్ 5 years has completely taken away whatever overconfidence and arrogance I have, and it's made me much more humble. It taught me humility,
అండ్ లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు, మనం అనుకున్నట్టు అవ్వవు. సో ఇట్ థాట్ మీ టు బీ యాక్సెప్టింగ్ ఇన్ లైఫ్. ఉన్న సిచ్యువేషన్లో ఎంత బెస్ట్ చేయగలము, దట్స్ వాట్ యూ షుడ్ ఫోకస్ ఆన్. డోంట్ వరీ అబౌట్ ఏవైతే మన సిచ్యువేషన్లో లేవో, కంట్రోల్లో లేవో, డోంట్ వరీ అబౌట్ ఇట్. గ్రాంటెడ్గా నేను ఏ పొజిషన్లో గ్రాంటెడ్ తీసుకోకుండా ఆల్వేస్ కీప్ వర్కింగ్, ఆల్వేస్ maintain that discipline in life, calm and stable life. That is what UPSC has taught me. And that is what I'll tell, that మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే యూ డోంట్ నీడ్ టు బి టాపర్ అండి. ఐ హావ్ మై సెల్ఫ్ యాజ్ టాపర్, బట్ ఐ couldn't make it for 5 times to whichever service I want to make. There are a lot of people who come from very humble background and they make it in the first attempt. So you need not be any topper or something. It all depends on your personality, your mindset etla undi, whether you have calm, composed, relaxed mindset unda, మీ personality is very open minded to new ideas, and you make your analysis, interconnections baga cheyagaluthunnara. So it's all depends. This examination is more test of your personality, right till the stage of interview, mains, prelims, every stage tests your personality. So you focus more on building your well-rounded personality, and meeru keep more aware about what is happening around you, what is happening, current affairs కానీ లేకపోతే సొసైటీలో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. డెవలప్ అన్ అవేర్నెస్ టువర్డ్స్ దోస్ ఇష్యూస్. మీకు ఒక థాట్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి, ఒక ఏది రైట్ కాదు, ఏమేమి చెయ్యొచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే లుక్ ఇన్ టు. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. మీ రోల్ ఈస్ నాట్ టు క్రిటిక్ ఇట్. ఈ ప్రాబ్లం ఉంది అని అందరికి తెలుసండి. మీ రోల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఈస్ టు గివ్ సొల్యూషన్ టు ఇట్. సో డెవలప్ దట్ థాట్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్. సో దట్స్ వాట్ ఐ విల్ అడ్వైజ్ యూ to develop that perspective. And always remember, good things take time. ఎప్పుడు ఇంపేషెంట్గా నాకు ఫస్ట్ అటెంప్ట్లో రిజల్ట్ రావాలి, ఎమ్మటే రిజల్ట్ రావాలి, నెవర్ గెట్ ఇన్ టు దట్. గుడ్ థింగ్స్ టేక్ టైం. అండ్ ఏవైతే ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకొని మీకు సక్సెస్ వస్తుంది కదా, దట్ సక్సెస్ విల్ బి మోస్ట్ స్వీటెస్ట్. సో వెయిట్ ఫర్ ఇట్, బీ పేషెంట్, కీప్ వర్కింగ్ హార్డ్, బీ పర్సిస్టెంట్ అండ్ బీ పేషెంట్. ద బెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.